ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఇంటర్లింక్ యాప్. బహుశా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా దీని గురించి డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి. ఫ్రీగా డిజిటల్ కాయిన్స్ వస్తున్నాయి అని తెగ్గ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ హడావిడి వెనుక ఉన్న అసలు నిజమేంటి? మార్కెటింగ్ మాటలు కాసేపు పక్కన పెట్టి వాస్తవమేంటో ఒకసారి చూద్దాం. సో అందరి మదిలోనూ ఇదే ప్రశ్న కదా, అసలు ఈ ఇంటర్లింక్ యాప్ ఏంటి? నిజంగానే దీంతో డబ్బులు సంపాదించవచ్చా, లేకపోతే ఇది కూడా ఒక కొత్త రకం స్కామా? రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ యాప్ సంగతేంటో తేల్చేయడానికి మనం ఒక 5 విషయాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా వాళ్ళసలు ఏమిస్తామని చెప్తున్నారో చూద్దాం. ఆ తర్వాత ఈ కాయిన్స్ ఎలా జనరేట్ అవుతాయో తెలుసుకుందాం. తర్వాత వాటికి నిజంగా విలువ ఉంటుందా లేదా అని చెక్ చేసి, ఈ యాప్ వెనుక ఎవరున్నారో పరిశీలించి, చివరగా మన తీర్పేంటో చెప్పుకుందాం. రైట్, ముందుగా మొదటి పాయింట్, ఇంటర్లింక్ యాప్ వాగ్దానం. ఈ మార్కెటింగ్ హడావిడిని దాటి లోపల ఏముందో ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇంటర్లింక్ అనేది ఒక మొబైల్ యాప్. రోజూ యాప్ని ఓపెన్ చేసి యాక్టివ్గా ఉండటం, ఇంకా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా వాళ్ల సొంత డిజిటల్ కాయిన్స్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, మీ యాక్టివిటీ ఇంకా మీ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటే అన్ని ఎక్కువ కాయిన్స్ వస్తాయన్నమాట. మరి దీనివల్ల ఎవరికి లాభం? చాలా సింపుల్. ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యారో వాళ్లకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అలాగే ఎక్కువ మందిని యాప్లోకి తీసుకొచ్చిన వాళ్లకూడా మంచి రివార్డులుంటాయి. ఇక యాప్కైతే చాలా వేగంగా యూజర్లు పెరిగిపోతారు. మరి మనలాంటి సాధారణ యూజర్ల సంగతేంటి? భవిష్యత్తులో ఈ కాయిన్కు నిజంగా ఏదైనా విలువ వస్తే అప్పుడు లాభం ఉండొచ్చు, జస్ట్ ఉండొచ్చు అంతే. ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ఈ యాప్ నిజంగా ఏదైనా సమస్యను పరిష్కరిస్తోందా, లేక కేవలం తన యూజర్ బేస్ను పెంచుకోవడానికి ఇదంతా చేస్తోందా? సరే, ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. ఈ కాయిన్ ఇంజిన్ లోపల ఏముందో చూద్దాం. వీళ్లు చెప్తున్న కొరత నిజమా, లేక అదంతా ఒక భ్రమా? ఈ కాయిన్లు సంపాదించడం చాలా తేలిక. యాప్ డౌన్లోడ్ చేసుకుని రోజూ ఒకసారి ఒక బటన్ నొక్కితే చాలు, కాయిన్లు అకౌంట్లో పడిపోతాయి. అయితే మీ సంపాదన పెరగాలంటే మీ రెఫరల్స్ ద్వారా చేరిన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలి. అంటే మొత్తం సిస్టంలో రెఫరల్స్ అనేవి చాలా చాలా కీలకమన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంటర్లింక్ వాళ్ళు కూడా బిట్కాయిన్ లాగే హాల్వింగ్ అనే కాన్సెప్ట్ వాడుతున్నారు. కానీ రెండిటికి చాలా తేడా ఉంది. చూడండి, బిట్కాయిన్లో హాల్వింగ్ అనేది కోడ్లో రాసి ఉంటుంది. అది ఒక ఫిక్స్డ్ టైంకి ఆటోమేటిక్గా జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరు, అందుకే దానికంత విలువ. కానీ ఇంటర్లింక్లో అలా కాదు. యూజర్లు పెరిగే కొద్దీ వీళ్లు కాయిన్స్ ఇచ్చే స్పీడ్ని తగ్గిస్తూ ఉంటారు. అంటే దీని కొరత అనేది టెక్నాలజీ వల్ల వచ్చింది కాదు, కేవలం యూజర్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూశారా, యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ సంపాదన ఎలా దారుణంగా పడిపోతోందో. మొదట్లో గంటకి 1.6 కాయిన్లొస్తే కోటి మంది యూజర్లు చేరేసరికి అది కేవలం 0.1కి పడిపోతోంది. అంటే ఎంత త్వరగా చేరితే అంత మంచిది అనే ఒక రకమైన ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత చేరేవాళ్లకి చాలా తక్కువ కాయిన్లు మాత్రమే వస్తాయన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అందరికీ కావలసిన అసలు విషయానికొద్దాం. ఈ కాయిన్కు విలువ ఎలా వస్తుంది? దాని ధరను అసలు ఏది నిర్ణయిస్తుంది? చూడండి, ఏ కాయిన్కైనా విలువ రావాలంటే కొన్ని జరగాలి. లక్షల్లో, కోట్లలో యూజర్లు నిరంతరం వస్తూ ఉండాలి. దానికి ఏదైనా నిజమైన ఉపయోగం ఉండాలి. ఇంకా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవ్వాలి. మరోవైపు కొత్త యూజర్లు రావటం ఆగిపోయినా, లేదా అందరూ కేవలం రెఫరల్స్ కోసమే చేరినా, లేదా ఏ ఎక్స్చేంజ్ కూడా దీన్ని లిస్టు చెయ్యకపోయినా దాని విలువ 0 అయిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం దీని పరిస్థితి గాలిలో దీపం లాంటిదే. ప్రస్తుతానికి ఈ యాప్ని ఎందుకు వాడుతున్నారు అని చూస్తే, షాకింగ్ విషయమేంటంటే దాదాపు 85% మంది కేవలం రిఫరల్స్ కోసం, స్నేహితులను చేర్పించడం కోసం వాడుతున్నారు. ఇంకో 10% మంది భవిష్యత్తులో దీనికి విలువొస్తుందనే ఆశతో ఉన్నారు. కేవలం 5% మంది మాత్రమే యాప్లో ఉన్న ఫీచర్ల కోసం వాడుతున్నారట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రస్తుత డిమాండ్ అంతా ఊహగానాల మీదే నడుస్తోందని. అంటే మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాయిన్కు దానంతట దానికి ఏదైనా విలువ ఉందా, లేక భవిష్యత్తులో ఎవరో ఒకరు ఎక్కువ ధరకు కొంటారులే అనే నమ్మకంతోనే దీనికి ఈ మాత్రం క్రేజొచ్చిందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక 4వ విషయం, టీమ్. ఏ ప్రాజెక్ట్కైనా దాని వెనక ఉన్నవాళ్లే బలం కదా. మరి ఈ ఇంటర్లింక్ వెనుక ఎవరున్నారు? వాళ్ళని మనం నమ్మవచ్చా? ఇక్కడ మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే,
టీమ్ మెంబర్స్లో కొంతమందికి పబ్లిక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. యాప్ అనుకున్నట్టుగా పనిచేస్తోంది. యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఫౌండర్స్ గురించి పూర్తి సమాచారం లేదు. అసలీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చెప్పే డీటెయిల్డ్ వైట్ పేపర్ లేదు. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా అస్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కాస్త మనల్ని ఆలోచింపజేసే విషయాలు. నిపుణులు చెప్పే మాట ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ను నమ్మాలంటే దాని టెక్నికల్ వివరాలు చాలా స్పష్టంగా పబ్లిక్గా ఉండాలి. ఒక మంచి డీటెయిల్డ్ వైట్ పేపర్ లేకపోవడం అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ లాంటిది. ఈ విషయాన్ని మనం తేలికగా తీసుకోకూడదు. సరే, ఇక చివరి దశకు వచ్చేశాం. ఇప్పటివరకు చూసిన విషయాలన్నింటినీ కలిపి ఒక అంచనాకొద్దాం. ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నిలబడే ప్రాజెక్టేనా, లేక ఇది కూడా ఒక గాలివాటం లాంటిదా? దీని భవిష్యత్తును మనం 3 రకాలుగా ఊహించవచ్చు. ఫస్ట్, బెస్ట్ కేస్. ఈ కాయిన్కు నిజంగా ఏదైనా ఉపయోగం వచ్చి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయితే మొదట్లో చేరిన వాళ్లకి మంచి లాభాలు రావచ్చు. సెకండ్, ఎక్కువగా జరగడానికి అవకాశమున్నది. ఇది కేవలం ఒక రివార్డ్స్ యాప్దా మిగిలిపోతుంది. దీని విలువ ఎప్పుడూ ఊహాజనితంగానే, స్పెక్యులేటివ్గానే ఉంటుంది. థర్డ్, వర్స్ట్ కేస్. కొత్త యూజర్లు రావడం ఆగిపోతుంది, కాయిన్కు ఎలాంటి విలువ రాదు, అంతా సున్నా. సో ఫైనల్గా ఎవరు దీన్ని ప్రయత్నించవచ్చు? సరదాగా, ఎలాంటి కష్టం లేకుండా వచ్చే రివార్డ్ యాప్స్ ఇష్టపడేవాళ్లు, ఇందులో చాలా రిస్క్ ఉందని అర్థం చేసుకున్నవాళ్లు, అన్నిటికన్నా ముఖ్యంగా ₹1 కూడా పెట్టుబడి పెట్టని వాళ్లు దీని గురించి ఆలోచించవచ్చు. కానీ ఒక నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నా, లేదా రిస్క్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేకపోయినా, గ్యారంటీగా డబ్బులొస్తాయని ఆశపడినా, దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. చివరిగా మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే: మనం ఒక కొత్త డిజిటల్ కరెన్సీ పుట్టుకను చూస్తున్నామా, లేక ఇది కూడా అందరినీ ఆకర్షించి చివరికి మాయమైపోయే ఒక హైరిస్క్ గేమా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.